హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ హైకోర్టు నుంచి మరొక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోలో భాగంగా రిక్రూట్మెంట్ అనుందిగా, రిక్రూట్మెంట్‌లో ఫస్ట్ వన్ అయితే చూడండి. లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అండ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సర్వీస్ రూల్స్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ ద షెడ్యూల్ ఫిక్స్డ్ బై ద హైకోర్ట్. రీసెంట్గా అయితే 1:3 లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టైపిస్ట్, కాపీస్ట్, ఆఫీస్ సబార్డినేట్, సిస్టమ్ అసిస్టెంట్, అసిస్టెంట్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ ఈ పోస్టులకు సంబంధించి 1:3 లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ లోపల మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ని తీసుకొని వెళ్ళాలి అనే దాని గురించి పోస్ట్ వైజ్గా సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు ఏ పోస్టుకు సెలెక్ట్ అయ్యారు అని చెక్ చేసుకొని, ఇక్కడైతే చూడండి, ఒకసారి మీరు ఏ పోస్టుకు సెలెక్ట్ అయ్యారని చెక్ చేసుకొని, ఇక్కడ ఉన్న హాల్ టికెట్స్, అలాగే మీ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మీ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా ప్రతి సర్టిఫికేట్స్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. పోస్ట్ వైజ్గా అయితే టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్, అసిస్టెంట్, అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్టులకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళైతే ఈ వీడియోని ఒక్కసారి పాజ్ చేసుకొని మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేవా అనే దాని గురించి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఎవరైతే వర్కింగ్ ఉంటారో వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సర్టిఫికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి, ప్రతి పోస్ట్కి సంబంధించి వీళ్ళైతే ఏ హాల్ టికెట్స్ సబ్మిట్ చేయాలనే దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. అలాగే మీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ని, స్కిల్ టెస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని అన్నిటిని అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారో అనే దాని గురించి చెక్ చేసుకొని ఆ సర్టిఫికేషన్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే వెళ్ళేటప్పుడు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వాటి మీద అటెస్టెడ్ చేయించుకొని మీరు సర్టిఫికేట్స్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ ఇక్కడ 15 పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏ పోస్ట్కి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నాయో ఆ పోస్ట్కి సంబంధించి మీరైతే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.